ఏమండోయ్ ఏటది అలా తినేస్తున్నావు ఎంతకి ఏంటది అనుకుంటున్నారా? మొవ్వేండా మొవ్వు గుర్తులేదా? చిన్నప్పుడు తినేవాళ్ళం కదా కొబ్బరి చెట్లు కొట్టేసినప్పుడు. తెల్లారి గట్ల పొద్దున్నే ఫోన్ వచ్చిందండి. మనకు తెలిసిన వాళ్ళ చెరువు దగ్గర చెట్లు కొడుతున్నారో మొవ్వు పట్టుకెళ్తానికి రమ్మన్నారండి. ఇంకంతే వెంటనే బ్రష్ చేసేసి లవ్లాగా ఇంచు కొంచెం అని బాస్ పాటలు పాడుకుంటా బండేసుకుని వెళ్ళిపోయానండి. కొక్కులేను చూసారా? అదేనండి ప్రొక్లైన్. మనకైనా తెలియదండి కొక్లైనరు మేము అలాగే పిలుచుకుంటాం. మాకు అలాగే వచ్చు. చిన్నప్పుడు ఈ వర్క్ చేస్తుంటే ఏదో సినిమా చూసినట్టు అలాగే చూసేవాళ్ళం. ఎంతకీ ఈ మొవ్వు చాలా సెట్లు కొంటాయండి. కానీ కొన్ని సెట్లు మనకు దొరుకుతాయి. మన వాళ్ళు పట్ట పగలే సెట్టు మొవ్వు కోసం చెమట సొక్కల్ని సిందిస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ ఆ సన్ రైజ్ విజువల్స్ చూస్తుంటే కనులకు విందు చేసే ఆ సూర్యబింబములు నా చర్మమును తాకుతుంటేను నేను పొందిన అనుభూతి ఎలా ఉందంటే ఇందువదన కుందరదన మందగమన మధుర వచ్చిన వావ్. ఈ మొవ్వు ఒకప్పుడు ఫ్రీగానే దొరికేదండి. అప్పుడు తినడానికి ఎక్స్ట్రాలు చేసేవాళ్ళం. ఇప్పుడేమో డబ్బులు కమ్ముతుంటే కొనుక్కుని తింటున్నారు. నేను కూడా చూసాను సిటీల్లో. నాకు తెలిసింది చెప్తున్నాను ఇనుకోండి. మొవ్వు అంటే ఏంటంటే చెట్టుకి అప్కమింగ్ లీవ్స్ అంటే రాబోయే తయారవబోయే ఆకులని. ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే కోడి గుడ్డు ఎడదే చెట్టుకు మొవ్వు వస్తుంది. కోడి గుడ్డుని అలాగే వదిలేస్తే పిల్ల ఇద్ది, మొవ్వుని అలాగే వదిలేస్తే ఆకు అయింది. కానీ ఇక్కడ మనం గుడ్డుని పగలు కొట్టేసి ఆమ్లెట్ వేసేసుకుంటాం, అక్కడ చెట్టుని కొట్టేసి మొవ్వు తినేస్తాం. తప్పని కాదు తప్పదని. టేస్ట్ చాలా బాగుంటుందండి. నేచర్ ఇచ్చింది కదా, ఆరోగ్యానికి కూడా మంచిదే ఉంటది. మన వీడియోలు మీకు నచ్చితే ఓ లైక్, కుదిరితే ఓ కామెంట్, వీలైతే ఓ సబ్స్క్రైబ్ చేసేసుకోండి చెప్తాను.